విశాఖపట్నంలో ఈ నెల 14-15 తేదీల్లో జరిగే సిఐఐ పార్ట్నర్ సమ్మిట్ కోసం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిఐఐ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ లో 40 దేశాలకు చెందిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో పాటు భారతదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. 410 ఎంఓయూలు చేసుకోవడంతో పాటు 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని అంచనా వేస్తున్నారు. సమ్మిట్ లో ప్రతినిధుల కోసం స్టాల్స్ కోసం ప్రత్యేక ఛాంబర్స్ ఏర్పాటు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ వేదికగా ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్నటువంటి సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కి సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి మనం చూస్తున్నాం కదా, ఈ భారీ ఏర్పాట్లన్నీ శరవేగంగా చేస్తున్నటువంటిది అయితే ఉంది. మొత్తము అన్ని విభాగాలకు సంబంధించి వస్తున్నటువంటి వివిధ దేశాల ప్రతినిధులతో పాటుగా ఇండియాలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులదారుల కోసం మొత్తం అన్నీ చూపించే విధంగా మొత్తం విశాఖ భవిష్యత్తులో ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఏ విధంగా మారబోతుంది, దాన్ని చూపించే విధంగా ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. మొత్తం సెంట్రల్ ఎయిర్ కండిషన్, ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కూడా కలగకూడదు. వస్తున్నటువంటి వాళ్ళంతా బడా పారిశ్రామికవేత్తలు కావడంతో వాళ్ళు అనుగుణంగా ఉండేలాగా మొత్తం అంతా కూడా రూపుదిద్దుతున్నటువంటిది అయితే ఉంది. ఏర్పాటు చేస్తున్నటువంటి బ్లాక్స్ అన్నింటిలో ముఖ్యంగా ఇలా ఏర్పాటు చేసిన చాలా పెద్ద పెద్దవి వాటిలో ఒక్కొక్కటిని బ్లాక్స్గా కూడా డివైడ్ చేస్తున్నారు. వచ్చేటటువంటి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా వివిధ దేశాల ప్రతినిధులు, వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలని వాటి డెమోస్ కూడా చూపించేలాగా వస్తున్నటువంటి వాళ్ళకి అనుగుణంగా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నటువంటిది అయితే ఉంది. మొత్తము మనము చూస్తున్నటువంటి ప్లాట్ఫామ్స్ కూడా ఒకసారి చూస్తే ఒకవేళ వర్షాలు వస్తే వాతావరణంలో ఏ క్షణం మార్పులు వస్తున్నాయో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కింద ఒక్క వాటర్ కూడా చిన్న చుక్క కూడా రాకుండా ఉండేలాగా మొత్తము అంతా ఎక్కడికక్కడ షీట్స్ అయితే వుడెన్ షీట్స్ అయితే వేస్తున్నారు. 2 లేయర్స్లో ఈ వుడెన్ షీట్స్ అయితే వేస్తున్నటువంటిది అయితే ఉంది. ఒక్కసారి దీనికి మనమైతే ఇది చూస్తే ఇది నేలకి ఆనుకున్నటువంటి ఈ వుడెన్ షీట్, దీనికి మళ్ళీ ఇంచుమించుగా 3 ఇంచులలో మళ్ళొక వుడెన్ షీట్ని అయితే ఇక్కడ వేసుకుంటూ వెళ్తున్నటువంటిది అయితే ఉంది. మొత్తము ఎక్కడికక్కడ ఈ భారీ బ్లాక్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి అది ఇక్కడ అంటే ఒకే ఇంత భారీ టెంట్స్లో మళ్ళీ బ్లాక్స్గా డివైడ్ చేసి చేస్తున్నటువంటి వాటికి సంబంధించి కూడా మనమైతే చూడొచ్చు. ఇంచుమించుగా చూస్తే అటు సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుని లక్షల కోట్ల రూపాయలు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే దాదాపుగా 9.8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని ఇప్పటికే భావిస్తున్నటువంటిది అయితే ఉంది. దీని ద్వారా 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయనేది ఇంచుమించుగా వీళ్ళకు అంచనా వేస్తున్నటువంటిది అయితే ఉంది. 410 ఎంఓయూలు చేసుకోవడానికి పారిశ్రామికవేత్తలతో ఇప్పటికే రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు సాంకేతిక పరంగా విశాఖకి ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంచుమించుగా ఒక 20 దేశాలకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తల్ని, ఆ దేశాలకు సంబంధించినటువంటి మంత్రులను వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే కొన్ని దేశాల్లో ఈ బిజినెస్ సంబంధించి ముఖ్యంగా పారిశ్రమలకు సంబంధించి కూడా దేశాధినేతలు కూడా ఉంటున్నటువంటిది అయితే ఉంది. వాళ్ళందరినీ తీసుకొచ్చి సమిట్లో చూపించడానికైతే ఏర్పాట్లు జరుగుతున్నటువంటిది. మనం ఒకసారి ఇది చూస్తే ఇక్కడ చిన్న క్యాబిన్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటిది అయితే చూడవచ్చు. ఎందుకంటే ఈ క్యాబిన్స్లోనే వివిధ సంస్థలకు సంబంధించి పారిశ్రమలు వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి వివరాలను డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో పారిశ్రామికంగా డెవలప్ అయినటువంటి కంపెనీస్ వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ప్రోడక్ట్స్ ఏమున్నాయి, వాళ్ళ కంపెనీ వేటిని ప్రమోట్ చేస్తుంది అనేది కూడా చూపించాల్సినటువంటిది ఉంది. కాబట్టి సపరేట్గా క్యాబిన్స్ అయితే సిద్ధం చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా వస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళు కూర్చోవడానికి కింద మనం చూస్తున్నాం కదా ఎన్ని రకాల అంటే స్టార్టింగ్లో చూపించాను, ఒక పక్క నుంచి వుడెన్ షీట్స్ అయితే వేసినటువంటిది అయితే ఉంది. దాని కింద కూడా ఈ టార్పలైన్స్ ఎక్కడికక్కడ కొత్తవి అయితే వేస్తున్నటువంటిది చూడొచ్చు. అంటే వస్తున్నటువంటి ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి వాళ్ళతో పాటుగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో పాటు కొంతమంది మంత్రులు కూడా
హాజరయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ స్థాయిలోనే విశాఖలో మొత్తం సిఐ సమ్మిట్కి సంబంధించి ఏర్పాట్లన్నీ చేస్తున్నటువంటి దాన్ని మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా ఒకవేళ అంటే సమ్మిట్లో పాల్గొంటున్నటువంటి వాళ్ళతో పాటుగా చిన్న చిన్న మేజర్ స్టేజ్ ఒకటి అయితే వేస్తున్నటువంటిది అయితే ఉంది. 3,000 మంది ప్రతినిధులకు ఒకే చోట కూర్చుని సమ్మిట్లో పాల్గొనేలాగా ప్రధాన వేదిక అయితే ఏర్పాటు చేసినటువంటి దాంతో పాటుగా మనం చూస్తున్నాం చిన్న చిన్న హాల్స్ను కూడా ఎక్కడికక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ మీటింగ్స్ కండక్ట్ చేసేలాగా చర్చలు జరిపేలాగా ఉండడానికి సపరేట్గా వీటికైతే కొన్ని వింగ్స్ని ఏర్పాటు